హాయ్ హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ వ్లాగ్. ఫైనలీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో లాస్ట్ ట్యూస్డే రోజు వచ్చిన, ఇవాళ సండే. ఒక ఫంక్షన్ పైన కరీంనగర్ వచ్చిండే, ఇంకా ఇటే ఉండిన. సో డైలీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది ఇక్కడే. నిన్న లక్నవరం వరంగల్ వెళ్ళి సాటర్డే, ఇంకా సండే ఇవాళ ఇంటికైతే బయలుదేరుతున్నా. టైం 4:15 అవుతుంది. సో మళ్ళా బ్యాక్ టు హైవే. సండే కాబట్టి కొంచెం హైవే బిజీగానే ఉంది. ఇక్కడ నుంచి మనకి దాదాపు 2.5 అవర్స్లో షామీర్పేట్ సిటీ ఎంటర్ దాకా అవుతాం. సిటీ ఎంట్రన్స్ దాకా అక్కడ నుంచి మనకి గంట పడుతుంది ట్రాఫిక్లో. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ అయిపోతుంది మనకి, మన ఇంటి నుంచి మన ఇంటికి, కరీంనగర్ టు హైదరాబాద్. సో ఇదే అనమాట. ఎంట్రన్స్లో మనకి పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, రైట్ సైడ్ డ్యామ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. మా డాడీ ఆఫీస్, నా చిన్నప్పుడు ఈనాడు ఆఫీస్ ఇదే. మా డాడీ ఫస్ట్ కంపెనీ. క్లైమేట్ అయితే బాగుంది ప్రస్తుతానికి. యాక్చువల్లీ వాంటెడ్ టు స్టార్ట్ ఎట్ 4 o'clock. యాక్చువల్లీ నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా వెనక మా తమ్ముడు కూడా కూర్చుండు. వాడు కూడా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి కాలేజ్కి. సో వాడిని సిటీలో దింపేసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు మనం ఒకరినే వచ్చినాం ప్రశాంతంగా. ఇప్పుడు జస్ట్ ఒక 70 కిలోలు ఎక్స్ట్రా ఉంటుంది అంతే. వాగేశ్వరి కాలేజ్, ఫేమస్ కాలేజ్. కరీంనగర్ నుంచి చూడని చూస్తే కామెంట్ చేయండి వాగేశ్వరి. మధ్యలో పోతారేంద్రా, మధ్యలో హైవే మధ్యలో అంటే ఏంటి ఉద్దేశం? వాడైనా వచ్చి హారం కొడితే దాకా జరగరు అన్నట్టు. ఇక్కడ నుంచి మనకి సిద్దిపేట గంట సేపు పడుతుంది అనమాట. జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఒక 45-50 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. సిద్దిపేట నుంచి మనకి హైదరాబాద్ పోతుంటే జర్నీ ఫీల్ వస్తుంది. ఇక్కడ నుంచి సిద్దిపేట అయితే సింపుల్గా వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి హైదరాబాద్కి కొంచెం తెలుస్తుంది. BMW X7 సూపర్ ఉందిగా. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ చెప్పినా కదా, మనకి బేస్ 2 టోల్ గేట్స్ ఉంటాయి మనం ఇంటికి పోయే మధ్యలో. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటినాం. ఇంకో గంట అయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. బేసికలీ రొటీన్ హైవే. ఏం చూపెట్టాలన్నా కొన్ని 100 సార్లు అయితే చూసేసామని చెప్పా కదా. జస్ట్ ఇంకా ఏదో మనం ఇంటికి పోతున్నాం కాబట్టి చేయడమే తప్పితే, ఆ డిక్కీ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉంటే పోలీస్ గన్ను, స్పీడ్ గన్ను అనుకుంటున్నా. ఇండికేటర్ వేయకుండా వీళ్ళు వస్తే ఘోరంగా ఉంటుంది. ఇండికేటర్ లేకుండా రప్ప తిప్పితే బీపీ వస్తుంది. మరి బైకులు మేమే లెఫ్ట్కి రైట్ వేసుకుంటూ పోతూ ఉంటాం ఓవర్టేక్ చేసేటప్పుడు. కారు వాళ్ళకి బేసిక్ సెన్స్ ఉండదు. ఈ ఊర్లలో రాంగ్ రూట్లో వస్తారు, ఏదో టెన్షన్ ఇల్లతో. తాత నమస్తే.
మధ్యలో పోతావేంద్ర రాయ్. సిద్దిపేట వచ్చింది గాయ్స్, సిద్దిపేట్. ఇక్కడ రైట్ సైడ్లో ఒక సోనీ పంజాబీ దబా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అంటే నా ఇప్పటి నుంచి ఎప్పుడు కరీంనగర్ వస్తే హైదరాబాద్ నుంచి అక్కడే ఆగి తినేవాళ్ళం. ఒక పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు మధ్యలో ఉంటుంది. సో దుద్దెడ అయితే వచ్చింది. ఇది మన లాస్ట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి అన్ని ఫ్లైఓవర్లు ఉంటాయి. ఎక్కుతాం దిగుతాం. కేసీఆర్ ఇది చాలా బాగా చేసిండు ఈ హైవే. SH1 చెప్పా కదా, ఇది మన స్టేట్ హైవే 1, హైదరాబాద్ టు మంచిర్యాల్. ఇది సిగ్నల్ ఇక్కడ 74 కిలోమీటర్స్, 56 మినిట్స్. అదే గంటకి 74 కిలోమీటర్లు అయితే వచ్చినాం, విచ్ ఇస్ డీసెంట్. ద సేమ్ యావరేజ్ 80-100 అయింది లాస్ట్కి. నేను కూడా అంతే క్రూజ్ చేసిన, 180 to 120 మధ్య క్రూజ్ చేసుకుంటూ వెళ్ళినా. కొండపాక ఇగో. సో లెఫ్ట్ సైడ్ చూడండి, మన కొమ్మరవెల్లి ఫేమస్ శివుడి టెంపుల్, కొమ్మరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఇది. జై హనుమాన్. ఇది మొత్తం కబ్జా చేసి పడేసింది హైవేలో. పండ్లు అమ్ముతున్నారు, అటు ఇటు ట్రాఫిక్, కార్లు సడన్గా లెఫ్ట్కి ఆగుతున్నాయి. ఇక మన కొండపోచమ్మ సాగర్ కూడా ఈ లెఫ్ట్లోనే ఉంటుంది. రైతు మార్కెట్ వస్తుంది, రైతు బజార్ లాంటిది. అంటే చుట్టుపక్కల పొలాల్లో అందరూ రైతులు డైరెక్ట్ ఇక్కడే అమ్ముకుంటారు. సన్సెట్ అయితే అయిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఉంది, నో ఎండ. సో ఇప్పుడే ఇదేదో పల్లి అంటారు, ఇక్కడికి వచ్చిన ఇదంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇదంతా జామ్ అయిపోయింది, ఏదో అయిందిరా. పోలీసు ఉన్నారు, ఏందో ఆపుతున్నారు. ఎక్కడ కనిపించిందా? సో గైస్ ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అయితే షామీర్పేట్కి ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో అయితే వచ్చినాం. ఎట్లుందిరా ముడ్డి? It's all the same. Some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save her now. Oh my, you're my broken love. So come on,
let me show you. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలే నా లైఫ్లో ఈ ట్రాఫిక్ ఇప్పుడే తిరుమల గుడి అడవాళ్ళ దగ్గర నుంచి చూసిన. It's all the same, but some things never change. I couldn't stop and say no. It's all the same, you won't take the pain. సో ఇప్పుడే అలవాటు అయితే వచ్చాం. మా తమ్ముడు ఇక్కడ నుంచి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతాడు. ట్రాఫిక్ 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 అయితే పొద్దున్న స్టార్ట్ కావాలి లేదా ఈ టైంకి స్టార్ట్ కావాలి. సిటీకి 10 తర్వాత వచ్చేలాగా రావాలి, లేకపోతే ఇంకా అంతే సంగతులు. ట్రాఫిక్ 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 అడుగు అడుగున ఊరున ట్రాఫిక్ వస్తుండే. హబ్జిగూడ అయితే వచ్చినాం. నెక్స్ట్ ఉప్పలు, ఎల్బీ నగర్ వస్తుంది. ఇంకా GSX 750 సుజుకి GSX 750 వచ్చింది నా పక్కన. GSX 1000 కూడా మస్తు ఉంటుంది. ఎగ్జాస్ట్లు మస్తు నచ్చుతాయి నాకు సూపర్ బైక్స్వి. అది గాయస్ ఈ వ్లాగ్ ఏం లేదు, మొత్తానికి బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ చాలా రోజులకి రైడ్ అయితే చేసిన. చలో సీ యూ దెన్, బాయ్ బాయ్. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే నేను లడాక్ వెళ్ళిన రీసెంట్గా, అది చూడండి. పాత సబ్స్క్రైబర్స్ చూడండి, చూడాలి ఉంటే లడాక్ ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. మైండ్ బ్లోయింగ్ ఉంటుంది.